ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా అల్ఫలా యూనివర్సిటీ పేరు సంచలనంగా మారింది. ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన అల్ఫలా యూనివర్సిటీ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న భూగర్భ మదర్సాను పోలీసులు గుర్తించడం ఆందోళన రేకెత్తిస్తోంది. సాధారణ పౌర నిర్మాణాలకు భిన్నంగా ఆ మదర్సా గోడలను ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో నిర్మించడం చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన హర్యానాలోని అల్ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో భూగర్భ మదర్సాను గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. ఆ భూగర్భ మదర్సా గోడలు ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో అసాధారణంగా ఉండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఆ మదర్సా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలుస్తోంది. మదర్సాలోని ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉండగా కేవలం 3 అడుగుల నిర్మాణం మాత్రమే భూ ఉపరితలంపై ఉంది. సాధారణంగా పౌర నిర్మాణాల గోడలను 9 ఇంచుల మందంతో నిర్మిస్తారు. కానీ ఈ మదర్సా గోడ 4 నుంచి 5 అడుగుల మందంతో ఉంది. మొత్తం 200 యార్డుల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణానికి వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ కేసులో అరెస్టైన ఉగ్రవాది ముజమ్మిల్ గనై డబ్బు ఇస్తున్నట్లు గుర్తించడం చర్చనీయాంశమవుతోంది. ఈ నిర్మాణాన్ని హర్యానా మతబోధకుడు మౌల్వీ ఇస్తియాక్ పేరుతో రిజిస్టర్ చేశారు. అల్ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలోని మౌల్వీ ఇస్తియాక్ ఇంట్లోనే ఉగ్ర డాక్టర్లు తమ పేలుడు పదార్థాలను దాచుకున్నారు. అయితే ఎరువులు నిల్వ చేసుకుంటామని చెప్పి తన ఇంటిని అద్దెకు తీసుకున్నారని మౌల్వీ ఇస్తియాక్ చెబుతున్నాడు.